వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి పార్ట్ 29. ఎదురుగా ఉన్న ప్రేమ్ని చూసి భయపడిపోయింది మహా. మళ్ళీ ఇంకేమైనా అంటాడేమోనని డోర్ తీసిన వెంటనే వెళ్ళి సోఫాలో కూర్చుంది. ప్రేమ్ బెడ్రూమ్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడే తప్ప మహాని ఏమీ పలకరించలేదు. మహా ప్రేమ్ వైపు చూడకుండా అటు తిరిగి కూర్చుంది. ప్రేమ్ ఏం చెప్తాడో ఆమెకు అర్థం కాలేదు. అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడో. ప్రేమ్ మహా వైపు చూస్తే ఆమె బుగ్గ చాలా బాగా వాసింది. మహా వైపు చూస్తూ ఉన్నాడు పాపం. ఆమె అందమైన చెంప అనుకుంటున్న ప్రేమ్కి ఎవరో పిలిచినట్టు అనిపించి పైకి చూశాడు. సూర్య వాతవులు సారీ చెప్పమన్నట్టు అతని మనసులో రూపం కనిపించింది. నో, నేనెందుకు సారీ చెప్పాలి? కోపంలో కొట్టాను. అయితే తప్పు నాది కాదు. నువ్వు మారవురా అని అక్కడున్న విజువల్ మాయమైపోయింది. ప్రేమ్ ఒక్కడే ఏదో మాట్లాడుకోవడం చూసి మహా, ఏమైంది ఇతనికి? ఈ రూమ్లో ఎవరూ లేరు కదా, ఎవరితో మాట్లాడుకుంటున్నాడు అని అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తుంది. మా మనస్సాక్షి మహాకి సారీ చెప్పమని ఘోషిస్తుంటే ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాక బుర్రగొక్కుంటూ మహా వాష్రూమ్లోకి వెళ్తున్నాను, టవల్ ఎక్కడుంది అని అడుగుతాడు. ఏదో మాట కలపాలి అన్నట్టుగా. ఇదేంటి నన్ను అడుగుతున్నాడు? రోజు నన్ను అడగడు కదా, సర్లే చేస్తే ఏం పోతుందిలే అనుకొని అదిగో అల్మరాలో ఉంది అంటూ చూపిస్తుంది. ఎంతైనా మన మహా మంచి పేరుకి మారు రూపం. అక్కడే ఉంది కదా, నేను మర్చిపోయాను అని చిన్నగా స్మైల్ చేశాడు. తన స్మైల్ చాలా బాగుందనిపించింది మహాకి. వెంటనే తనను కొట్టిన విషయం గుర్తుకు రాగానే తన మీద కోపంతో ఛీ, నేను అతనితో అసలు మాట్లాడను అనుకుంటూ ముఖం అటువైపు తిప్పేసుకుంది మహా. ప్రేమ్ మహా, ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా అడగకూడదు అనుకుంటూనే అడిగేశాడు. ఏదో మాటలు కలపాలి అన్నట్టుగా. ఏంటో వినపడినట్లుగా మళ్ళీ ఇంకొకసారి అడిగింది మహా. కాఫీ తీసుకొస్తావా చేతులతో సైగ చేసి చెప్పాడు. మహాకి ఏం అర్థం కావట్లేదు. తను ఎందుకు ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఏంటి ముఖం పెట్టుకొని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా? పిన్ని బాబాయిలు తన ముఖం అడిగితే తనేం సమాధానం చెప్పాలి? పాప నా మీద ప్రేమతో మావయ్య ఏదైనా అంటే అమ్మ తట్టుకోగలదా? ఇతను చాలా తెలివిగలవాడు కదా, మరి ఇలా వెళ్తే ఎవరైనా తెలిసిపోతుంది. తెలీదా? పైగా కొత్త అలవాటేంటి నాకు చెప్పాడు అని మనసులో అనుకుంటూ, ఒకవేళ కిందకి వెళ్తే నా వైపు చూసి ఎవరైనా అడిగితే దానికి సమాధానం నేనేం చెప్పాలి? నువ్వు కొట్టావని చెప్పనా? నిజమే. మహా పాలమెగడ తెల్లగా ఉండడం చేత ఆమె బుగ్గ బాగా ఎర్రబడిపోయింది. వద్దులే, శాంతకి చెప్పి తాగుతాలే మళ్ళీ తనే అన్నాడు. అది బెటర్ అంది మహా. ఇదంతా కాదు, మరి తను నిజంగానే తప్పు చేశాడు, మహాకి సారీ చెప్పడంలో తప్పేం లేదు అనుకుంటూ మనస్సాక్షి ఘోషిస్తుంది. ఇక ప్రేమ్ మనస్సాక్షికి ఎక్కువసేపు సర్ది చెప్పలేకపోయాడు. వెంటనే మహా దగ్గరికి వెళ్ళి నిలబడి, నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావడం తప్పు, నేను కొట్టడం కూడా తప్పే, ఐఎమ్ సారీ అని చెప్పి గబగబా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రేమ్. మహాకి ప్రేమ్ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. తనని క్షమించమని అడుగుతాడని అనుకోలేదు. అలా గబగబా అడిగేసి వాష్రూమ్లోకి వెళ్ళిన ప్రేమ్ వైపే చూస్తూ ఉంది. అప్పుడు అనిపించింది మహాకి, శాంత చెప్పింది నిజమే, ప్రేమ్ చాలా మంచివాడే, కానీ తనే తప్పుడు కోణం నుంచి చూసింది. పర్వాలేదులే, సారీ చెప్పేశావు కదా, ఈసారికి క్షమించేస్తా అని మనసులో అనుకుంటుంది. కానీ ఈ దెబ్బతో నేను ఎలా బయటికి వెళ్ళాలి? అందరూ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది మహా. వాష్రూమ్ నుంచి వచ్చిన ప్రేమ్, మహా మనం హాస్పిటల్కి వెళ్దాం, రెడీ అవ్వు. ఎందుకు అని అడిగింది మహా. ప్రేమ్, నీ బుగ్గ కందిపోయింది, డాక్టర్కి చూపించాలి అంటాడు.
ఇంత చిన్న దెబ్బకి ఎవరైనా ఆసుపత్రికి వెళ్తారా అంటుంది మహా. నీ మొహం చూస్తే అదెవరు చిన్న దెబ్బ అనరు. కొంచెం గట్టిగానే కొట్టాను. మరొకసారి అడుగుతున్నాను క్షమించమని. చాలు చాలు, ఇన్నిసార్లు ఏం అడగక్కర్లేదు. మీ పొగరికి అసలు ఒక్కసారే అడగరేమో అనుకున్నాను. కానీ ఇన్నిసార్లు అంటే నా వల్ల కాదు. దాంట్లో నా తప్పు కూడా ఉంది. తప్పెవరిదైనా నిన్నలా కొట్టడం నా తప్పు. అయ్యా, ఎన్నిసార్లు? ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది త్వరలోనే తగ్గిపోతుంది. హాస్పిటల్కి ఏం అక్కర్లేదు. వెన్న రాస్తే తగ్గిపోతుంది. అవునా? అయితే ఉండు. బయటికి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇప్పుడేం చేస్తాడు ఇతను అంటూ ప్రేమ్ వెళ్తున్న వైపే దొంగపడి చూస్తున్న మహాకి వంటగదిలోకి వెళ్ళి వెన్న తీసుకొచ్చిన ప్రేమ్ కనిపిస్తాడు. ఆశ్చర్యంతో ప్రేమ్ వైపే చూస్తున్న మహా దగ్గరికి వెళ్ళి మహాని ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన బుగ్గ మీద వెన్న రాస్తాడు సుకుమారంగా. మహా ప్రేమ్ ముఖం వైపే చూస్తూ ఉంటుంది. కానీ నేను రాసుకుంటానని చెప్పడానికి ఆమె నోరు రాలేదు. అతను రాస్తుంటే చాలా హాయిగా ఉంది. అతని చెయ్యి తగలగానే ఆమె బుగ్గ మీద మంట తగ్గిపోయినట్టు అనిపించింది. అలాగే ప్రేమ్ని చూస్తూ ఉండిపోయింది తను. అతనికి కూడా అలాగే ఉంది. ఆమె బుగ్గ తాకగానే అతనికి ఏదో దూదిని తాకినంత హాయిగా ఉంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను వెన్న రాస్తున్నాడు. బుగ్గ మీద మంట తగ్గిపోయి అదే స్థానంలో చెక్కిలి గిలిగా ఉండడంతో మహా గట్టిగా కళ్ళు మూసుకుంది మైకంతో. ప్రేమ్కి ఏం చెప్పాలి? ప్రేమ్ మహా చెక్కిలి మీద నుంచి చేతులు తీయాలి అనిపించలేదు. అలా రాస్తూ ఎంతసేపు గడిపాడో అతనికి అసలు గుర్తే లేదు. ఆ రోజు రాత్రంతా అతను రాస్తూనే గడిపేశాడు. మహాకి వద్దని చెప్పబుద్ధి కాలేదు. అలా ఆ రోజు రాత్రంతా వీళ్ళు జాగారం చేశారు. భూషణం ఇంట్లోనే రాజుకి కోతినిచ్చి పెళ్లి చేశారు. అక్కడ గాయత్రి, రాకేష్ వర్మ, అంజీ, భూషణం, సౌజన్య, పంతులు తప్ప ఇంకెవ్వరిని తీసుకురాలేదు గాయత్రి. తన కొడుకు పరువు తనే తీసుకుంటుందా? రియల్గా పెళ్లి చేసినట్టుగానే చేశాడు పూజారి. వేద మంత్రాలు చదివి కోతిని పెళ్లి చేశాడు. కోతిని తీసుకొచ్చిన అతను కోతి దగ్గరే ఉండి అన్నీ జరిపించాడు. అతడు వేరే ఊరు నుంచి వచ్చాడు. ఎవరికీ తెలియకూడదని వేరే ఊరు నుంచి తీసుకొని రమ్మని చెప్పింది గాయత్రి అంజితో. అంతా బాగానే జరిగిందమ్మగారు. రేపు మీరు రిజిస్టర్ మ్యారేజ్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన టైంలో రిసెప్షన్ పెట్టుకోండి. ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పంతులు. రాజుకి అదేది నచ్చడం లేదు. తను కోతిని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు. కానీ సౌజన్యాన్ని పెళ్లి చేసుకోవచ్చనే సంతోషంతో అతనేం చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు. అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత కోతిని తీసుకువచ్చిన మనిషి వెళ్ళిపోయాడు. కానీ సౌజన్యకి ఇదేది పట్టడం లేదు. ఆ ఇంట్లోకి ఎలాగైనా వెళ్ళి ప్రేమ్ని మహాని విడదీయాలని ఆమె మనసులో గిరికీలు గీసుకు సుడులు తిరుగుతున్నాయి ఆలోచనలు. ఇంతేనండి, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కామెంట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. నాకు మీ సహాయం అవసరం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.